హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఎవరైతే కొత్తగా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో వచ్చేసి సాంబార్, ఆంధ్ర స్టైల్ సాంబార్. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే టమాటో, ఆనియన్, బెండకాయ, మిర్చి, సొరకాయ, క్యారెట్, కొత్తిమీర ఈ వెజిటేబుల్స్ తీసుకొని కట్ చేసుకోండి. వీలైతే ములక్కాయ కూడా తీసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి స్కిప్ చేశాను. ఫస్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్ని వేసి ఒక 5 మినిట్స్ అలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్ స్మాల్ కప్ వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ అలా బాయిల్ చేసుకోండి. దాని తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా, ఒక కప్ తీసుకున్నాను నేను. సో అది మొత్తం వాటర్ మొత్తం పోసుకొని చింతపండు వాటర్, దాంతోపాటు దానికి డబుల్గా లైక్ 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోండి చింతపండుతో పాటు. సో దీని తర్వాత 20 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత సాల్ట్, మనకి ఎంతైతే సరిపోతుందో అంత సాల్ట్, కారం, అలాగే దీంతో పాటు సాంబార్ పౌడర్ అనమాట. కొంతమంది ఇంట్లో తయారు చేసుకొని వేస్తారు, బట్ నేను ఏంటంటే ఎంటీఆర్ది యూజ్ చేస్తున్నాను. దీంతో పాటు వచ్చేసి సీక్రెట్ టిప్ అనమాట. చాలామంది తీపి వేసుకోరు సాంబార్లో, బట్ ఇదేంటంటే షుగర్ కానీ బెల్లం కానీ వేయండి, పులుపుకి ఈక్వల్గా ఉంటుంది టేస్ట్ కూడా. సో దీంతో పాటు వచ్చేసి ఇంకో సీక్రెట్ టిప్ వెల్లుల్లి అనమాట. వెల్లుల్లి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, వేరే లెవెల్ ఉంటుంది. దీంతో పాటు కరివేపాకు చాలామంది తాలింపులు వేస్తారు, బట్ నేను ఏంటంటే సాంబార్ బాయిల్ అయ్యేటప్పుడే వేస్తున్నాను, బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా. సో ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత ఒక 20 మినిట్స్ అలా వదిలేసేయండి. దీంతో పాటు మనం ఉడకబెట్టుకున్న కందిపప్పు ఉంటుంది కదా, సో అది ఒక స్పూన్ వేసుకోండి, పెద్ద స్పూన్. ఇది మొత్తం మిక్స్ చేసేయండి. సో ఒక 10 మినిట్స్ అలా ఉంచండి సాంబారు. ఈలోపు సాంబార్ ఉడుకుతున్నప్పుడు మనం పోపు తయారు చేసుకుందాము. సో ఫస్ట్ అయితే వేరే సైడ్ ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మన దగ్గర ఉన్న తాలింపు గింజలు మొత్తం వేసుకొని ఎండుమిర్చి ఒక 4 తీసుకున్నాను. దీంతోపాటు మీరు కావాలనుకుంటే కరివేపాకు కూడా తీసుకోండి. సో నేనైతే స్కిప్ చేస్తున్నాను. సో దీంతో పాటు వచ్చేసి ఇంగువ అనమాట. ఇంగువ వేస్తే టేస్టే బాగుంటుంది, అది సాంబార్ వేరే లెవెల్ ఉంటుంది. దీంతోపాటు ఆరోగ్యానికి కూడా మంచిది ఇంగువ. సో గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమైనా పోతాయి. సో అలా ఇంగువ యాడ్ చేసుకున్న తర్వాత తాలింపు సాంబార్లో వేసేయండి. ఫైనల్గా మన సాంబార్ రెడీ అయిపోయింది. సో ఇది అచ్చం మన రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది సాంబార్. ఎప్పుడైనా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉంది ఈ రెసిపీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. లవ్ యూ.